సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కే స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవెల్లా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం యూదా గోత్రపు సింహము. మనందరికీ తెలిసిందే, ప్రకటన గ్రంథంలో యూదా గోత్రపు సింహం గురించి రాశారు. ఈయన ఎవరు అంటే మన ప్రియుడైన యేసుక్రీస్తే, మనల్ని రక్షించిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తే. ఒకవేళ మనము పాతకాలంలో చూస్తే పిల్లలు ఎప్పుడైతే ఏడ్చేవారో ఆ సమయంలో తల్లిదండ్రులు ఏం చేసేవారండి, అదిగో చందమామ రావే, జాబిల్లి రావే అని పాటల ద్వారా చూడండి పిల్లల్ని ఆ ఏడుపు నుంచి ఆపేవారు, వారిని నవ్వించేవారు, ఏదో విధంగా వారిని ఆ ఏడుపు ఆపాలని ప్రయత్నించేవారు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదివితే యోహాను, ఈ అపోస్తుడైన యోహాను అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ పెద్దల్లో ఒక పెద్ద ఏమన్నారంటే, ఏడవద్దు, ఆ సింహాన్ని చూడు. ఏ సింహం అండి ఇది? యూదా గోత్రపు సింహము. ఈయన ఎందుకు ఆ యూదా గోత్రపు సింహాన్ని చూడమంటున్నారో ఒకసారి మనం ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. చాలా జాగ్రత్తగా మనం చదవాలి. మన ఏడుపుకు కారణమైన సమయంలో, లేకపోతే మనము ఏదైతే విషయాల్లో మనం కృంగిపోతున్నామో ఆ సమయంలో మనము ఎలాగా ఓదార్పు పొందుకోగలమో ఒకసారి మనం ఈ వచనాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పెద్దలలో ఒకరు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. అంటే ఆ సమయంలో ఏడుపు ఆపేస్తాడా ఈయన అపోస్తుడైన యోహాను అంటే? ఆయన ఆపివేశారంట అండి. అంతగా ఎందుకు ఆ సింహాన్ని చూడమంటున్నారంటే, ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులు పిల్లల్ని సింహాన్ని చూడమంటారు, కానీ మనము ఈ సింహం, ఏ సింహం అండి? యేసుక్రీస్తు, ఆ యూదా గోత్రపు సింహం. ఎందుకు ఆ సింహం అని పేరు వచ్చిందంటే ఆయన జయించారండి. ఆయన సిలువ మీద మరణాన్ని ఓడించారు కనుక ఆయనకి ఏం పేరు వచ్చిందండి? యూదా గోత్రపు సింహము. ఆ యూదా గోత్రంలో ఉన్న ఆ సింహాలు చేయలేని పని, ఒకవేళ మనం దావీదుని చూస్తే గొలియాతుని చంపాడు, అలాగే మనము ఆ వీరులను చూస్తే అనేకుల్ని చంపి ఉంటారు, లేకపోతే అనేకుల్ని వారు ఓడించి ఉంటారు. కానీ మరణాన్ని ఓడించిన వారు ఒకే ఒకరు, ఆయన ఎవరంటే మన ప్రియుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు అనేకులకి ఉద్యోగాలు దొరకట్లేదని బాధపడుతూ ఉంటారు, అనేకులకి రోగాలు స్వస్థత దొరకట్లేదని బాధపడుతూ ఉంటారు, అనేకులకి వివాహాలు జరగట్లేదని ఏమవుతారండి? బాధపడుతూ ఉంటారు. అనేకులు ఏదేదో ప్రయత్నాలు చేస్తారు, వారు జయించలేకపోయిన కారణం చేత వారు ఏమవుతారండి? బాధపడుతూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే ఆ జయించబడిన, లేకపోతే ఆ జయాన్ని పొందిన యేసుక్రీస్తుని చూస్తే ఏమవుద్దండి? మన బాధలు దూరం అవుతాయి. మనకు చూడండి దొరకని ఆ ఉద్యోగం మనకు దొరుకుతుంది. ఆ వ్యాపారంలో ఏదైతే లాసులు కలుగుతున్నాయో, ఆ వ్యాపారంలో ఏదైతే మనం కోల్పోతున్నామో మళ్ళీ తిరిగి పొందే విధంగా యేసుక్రీస్తు మనల్ని చేస్తారండి. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే కేవలం యేసుక్రీస్తుని చూశారు. ఆ యేసుక్రీస్తు ఏంటండి? యూదా గోత్రపు సింహము. ఇంకా ఆయన జయించారంట, అన్నిటినీ ఆయన జయించారంట. ఈ లోకాన్నే జయించిన వ్యక్తిని మనం చూడకుండా, మనం యేసుక్రీస్తుని చూస్తున్నాం ఒక దేవుడుగా, యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం ఒక రక్షకుడుగా, మనం యేసుక్రీస్తుని చూస్తున్నాం, ప్రతిరోజు బైబిల్లో చదువుతున్నాం. ఏంటండి? ఆయన మనల్ని రక్షించే రక్షకుడు, లేకపోతే మన తండ్రిగా ఉన్నారని మనం చదువుతున్నాం. కానీ ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే మన జీవితంలో ఓటమి వెంబడి ఓటమి, లేకపోతే మనము ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రతి ప్రయత్నంలో మనం చూడండి ఫెయిల్ అవుతున్నామేమో, ఎప్పుడైతే మనం ఈ యూదా గోత్రపు సింహం, ఈ ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం ఎప్పుడో జరగబోయేవి రాసి ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు జరిగిన వాటి గురించి కూడా రాసి ఉన్నారు. అంటే ఆ సమయంలో ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడో కాలం గురించి కాదు, ఆ కాలంలోనే యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ముద్రను తెరిసేవారు ఎవరు లేరంట. ఆ పరలోకం తెరవబడ్డది, కానీ ఈ ముద్ర ఆ పరలోకంలో కూడా, లేకపోతే ఇక్కడ భూమి మీద కూడా ఆ ముద్రను, ఆ గ్రంథాన్ని
తెరిసేవారు ఎవరు కనిపించట్లేదంట. ఎవరు యోగ్యులు అక్కడ లేరంట. ఎవరు అది చేయలేని పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. ఈ రోజుల్లో పుస్తకం తీయాలంటే పిల్లలకు మనం ఎంతోసార్లు చెప్తూ ఉంటే వారికున్న మొదటి తరగతి లేకపోతే 2వ తరగతి పుస్తకాలని వారు తెరవరండి. ఎందుకు అంటే చదువుతూ వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఇక్కడ చదవాలని వారు కోరుకుంటున్నారు. దాంట్లో ఏం రాసి ఉన్నది, ఏమి జరగబోతున్నాయి, ఈ ఆఖరి దినంలో కడవరి దినాల్లో ఏమి జరగబోతున్నాయి అది చదవాలని వారు తెరవాలని ప్రయత్నించిన ఏ ఒక్కరు అక్కడ జయించిన వారు కనిపించలేదంట. ఏ ఒక్కరు అంత పరిశుద్ధులు కనిపించలేదంట. ఏ ఒక్కరికి ఆ అర్హత లేదు అని చూడండి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో మనం చదవాల్సిన పుస్తకాలు మనం చదవలేకపోతున్నాం. కానీ అక్కడ దేవుడు చూడండి ఆ పుస్తకాన్ని మన కొరకే తెరుస్తున్నారు. మన కొరకే ఆ గ్రంథాలని తెరుస్తున్నారు. రేపటి దినాన్ని ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఈరోజు సాయంత్రం ఏం జరగబోతుందో మనం లేచిన వెంటనే మనకు అర్థం కాదు. అది మనము రోజంతా బయటకు వెళ్ళిన తర్వాత ఆ దినంలో ఏమి జరిగిందో అప్పుడు మనము తెలుసుకుంటాం. అది ఒక హిస్టరీగా మారుతున్నది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు చూడండి జరగబోయేది ముందు తెరిస్తానికి ఆ పుస్తకం అయితే కనిపిస్తుంది, కానీ అది తెరిసే వారిలో ఏ ఒక్కరు లేరు. అంటే మనము ఎవరిని చూడాలంటే ఆ పుస్తకం కంటే ముందు తెరిసే ఆ సింహాన్ని, వారికి ఉన్న ఆ శక్తి బలాన్ని చేత వారికి ఉన్న అర్హతను బట్టి మనం ఎవరిని చూడాలండి? యేసుక్రీస్తుని చూసినట్లయితే మన ఏడుపు ఏమవుతుందండి? ఆగిపోతుంది. మన సమస్యలు ఏమవుతున్నాయంటే దూరం అవుతాయి. మనకున్న ఇబ్బందులు ఏమవుతాయంటే దూరం అవుతాయి. చూస్తూ ఉంటామంటే మనం బైబిల్లో ఆయన్ని చదవాలి, మనం చూడాలి. ఆయన ఒక జయించిన సింహం వలె మనం ఆయన ఏం చేయాలండి? చూడాలి. మనం ఒకవేళ మన పిల్లల్ని ఏదో ఒక చిన్న పిల్లాడుగా చిన్న బిడ్డగాని చూస్తే ఆయన చూడండి అంతగా వారిలో మనం మార్పు చూడం. కానీ ఆ వారిలో ఒక డాక్టర్గా, వారిలో ఒక ఏంటండి కలెక్టర్గా మనం చూస్తే వారి ద్వారా పనులు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లల్ని ఎలాగైతే చూస్తాం మనము మన యేసుక్రీస్తుని సింహంగా కూడా మనం చూసినట్లయితే ఆ సింహం మనల్ని ఏం చేస్తుందండి? విజయాన్ని ఇస్తుంది. ఆ సింహం మనకేం చేస్తుందండి? ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో ఆ సింహాన్ని చూసి పారిపోతూ ఉంటారు చాలామంది. కానీ మనం పారిపోయే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడండి. ఆ సింహము మన పక్షంలో నిలిచి ఉన్నాడు. కాబట్టి మనకి విరోధంగా నిలిచిన వారు ఎవరు, మనకు విరోధి ఎవరు అని బైబిల్ ఏం చేస్తుందండి? సెలవిస్తున్నది. కాబట్టి మనము చూడవలసింది ఎవరినంటే ఈ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనము యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తుని చూడాలి. ప్రతి రోజు చూడాలి, ప్రతి నిమిషం చూడాలి. ఎందుకంటే ఇబ్బందులు రాకముందే మనం చూసినట్లయితే ఆ ఇబ్బందులకు చూడండి అవకాశం అనేది ఉండదు. చాలామంది బయటకు వెళ్ళే ముందు వారి బైబిల్ని వారు వెతుకుతూ ఉంటారు. వారికి బైబిల్ కనిపించకపోతే ఏం చేస్తారండి? వారికి వెళ్ళే పనుల్లో, లేకపోతే స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి, కాలేజ్కి వెళ్ళేవారు కాలేజీలకి, లేకపోతే ఏదో వ్యాపారానికి వెళ్ళేవారు వ్యాపారానికి వెళ్ళిపోతారు. ఎప్పుడే అంటే బైబిల్ కనిపించకపోయినా పర్లేదు కానీ వెళ్ళిపోతారు. అదే ఒకవేళ వారి సెల్ ఫోన్ వారికి దొరకకపోతే ఏం చేస్తారంటే ఆ సెల్ ఫోన్ గురించి వారు అంతా వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు వరకు ఆ ఫోన్ దొరకదో అప్పుడు వరకు వారు చూడండి ఇంటి బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఆ వాటిలో ఏదన్నా ఫోన్ వస్తుందేమో, లేకపోతే ఏదో మెసేజ్ వస్తుందేమో, ఎవరికన్నా ఆ ఫోన్లో ఏదో మెసేజ్లు వస్తాయో, ఫోన్ కాల్స్ వస్తాయేమో, ఎవరికైనా మనం ఫోన్ చేయాలన్నా తెలియదేమో అని చూడండి వారి మనసు అంతా ఆ ఫోన్ మీదే ఉండిపోతుంది. ఆ ఫోను దొరికేంత వరకు వారి పనులన్నీ వారు మర్చిపోతారు. వారు వెళ్ళే ప్రాంతాన్ని కూడా వారు మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళాలో అది కూడా మర్చిపోతారు. వారి దృష్టి అంతా ఆ ఫోన్ మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే బైబిల్ కనిపించదో బైబిల్ గురించి అంతగా చూడండి వెతకరు. కానీ ఈ యోహాను అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నాడండి? ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అన్నీ మర్చిపోయాడు. ఆయన కేవలం పరలోకంలో ఆ ముద్ర లేకపోతే ఆ పుస్తకం, ఆ గ్రంథం ఎవరు తెరిస్తారని చూడండి ఆయన ఏడుస్తున్నారు. ఒకసారి 6వ వచనంలో మనం చూద్దాం. అదే 5వ వచనంలో మళ్ళీ ఒకసారి మనం చదువుదాం. యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. అంటే ఇక్కడ జయము పొందాలి ఉన్నది ఇంకా అని రాసి ఉన్నదండి, లేకపోతే పొందేశారు అని రాసి ఉన్నదంటే పొంది ఉన్నారు. ఆయన ముందుగానే జయాన్ని
పొంది ఉన్నారు. మనం ఇంకా చాలా రోజుల వరకు వెయిట్ చేయాలండి, మన రాజ్యం కాదు అని చాలామంది భయపడుతూ ఉంటారు. లేకపోతే ఈ లోకము దేవుని రాజ్యం ఇంకా రాలేదు, ఆయన రాజ్యం వచ్చేంత వరకు, ఆయన జయించేంత వరకు మనం ఇంకా ఎదురు చూడాలని చాలామంది బాధపడతారు. కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే 2000 సంవత్సరాల క్రితమే ఏమని వాక్యం సెలవిస్తుందంటే ఆయన ముందుగానే జయించారంట. ఇంకా ఆ జయించే సమయం కొరకు మనం వెయిట్ చేసే అవసరం లేదు. మనం ఏం చేయాలండి, ఆ యూదా గోత్రపు సింహాన్ని మనం చూడాలి. ఆయన జయించారు అని మనము విశ్వసించాలి. ఆయన ఆల్రెడీ మృత్యుని ఆయన ఆల్రెడీ ఏం చేశాడండి, మరణాన్ని ఓడించి ఉన్నారు. ఇంకా మరణం ఇంకా ఏం చేస్తుందండి, ఆయన జోలికి రానే రాదంట. ఆయన ఎందుకు మరణించారంటే ఆ మరణం మళ్ళీ ఆయన మీద రాకుండా చేయాలని, ఆ మరణానికి అవకాశం ఉండకూడదని, ఇంకా ఎల్లవేళలా సజీవుడిగా ఉండటానికి ఆయన ఏం చేశారండి, మరణించి మరణాన్ని ఓడించి మళ్ళీ తిరిగి 3వ దినాన లేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటామో, సత్యాన్ని తెలుసుకుంటామో చూడండి, మనలో విశ్వాసం వస్తుంది. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందండి, స్వతంత్రులుగా చేస్తుంది. మనము ఆ భయం ఏదైతే భయం ఉన్నది, ఇంకా మనకు టైం ఉంది, యేసుక్రీస్తు వచ్చే సమయం వరకు మనము దాక్కుని ఉండాలి. ఆ మోషే ఏ విధంగా దాక్కుని ఉన్నాడో అలాగా మనం కూడా దాక్కుని ఉండాలని చాలామంది దాక్కుని ఉంటారండి. మనం దాక్కుని ఉండాలి, కరెక్టే. పాపం నుంచి మనము దూరంగా ఉండాలి. కానీ ప్రార్థన విషయంలో మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన అండి, ఆ యూదా గోత్రపు సింహము ఆ ముద్రలు తెరవాలని, మన సమస్యల్లో బాధల్లో ఉన్న సమయంలో మన ఆశీర్వాదాలు ఆగిపోయి ఉంటే మనం వాటి గురించి ప్రార్థించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ ఏం చేశారండి, జయించిన సింహం వలె ఆయన ఉన్నారు. ఆయన ముందుగానే మన కొరకే అన్నిటినీ ఆయన ముందుగానే జయించారని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనము 6వ వచనం కూడా చదువుదాం అదే అధ్యాయంలో. మరియు సింహాసమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడి ఉన్నట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఒకవేళ మనము ఆ సింహాన్ని చూడాలని, అయ్యో ఆ సింహం వచ్చేసింది, అమ్మో ఆ సింహం వచ్చేసిందని పారిపోయే అవసరం మనకు లేదండి. యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆయన రూపం మనకు సింహం వలె కనిపిస్తుంది, మనం భయం వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుంది అని అనుకుంటాం. కానీ 6వ వచనంలో ఏమని రాసి ఉన్నదండి, ఆ సింహాన్ని చూడమన్నారు. కానీ ఆ సింహము గొర్రె పిల్ల వలె కనిపిస్తుంది. ఎటువంటి గొర్రె అండి, వధింపబడిన గొర్రె పిల్ల వలె మనకు కనిపిస్తుంది. అంటే ఆ గొర్రె అంటే యేసుక్రీస్తు మొదటి రాకడ గురించే రాసి ఉన్నది. అంటే ఆ 2వ రాకడ వచ్చేంత వరకు మనకేం కనిపిస్తుందండి, ఆ మొదటి రాకడలో యేసుక్రీస్తు ఏ విధంగా మన పాపాల నిమిత్తం మరణించారు, మన పాపాలని మోస్తూ మరణించారో ఆ యేసుక్రీస్తు గొర్రె పిల్ల వలె ఇక్కడ యోహాను భక్తుడికి కనిపిస్తుంది అండి. అలాగే మనం కూడా ప్రార్థించినప్పుడు మనకేంటండి, సింహం వలె, ఒకవేళ మనం పాపంలో ఉన్నా, ఇంకా పాపం చేయాలని చాలామంది వారు చూడండి వారిలో ఇన్స్పైర్ అయినప్పుడు ఏమవుద్దండి, ఆ సింహం వలె మనకు కనిపిస్తారు. కాబట్టి మనము ఆ సింహాన్ని చూస్తున్నాం, కానీ మనకు ఆ సింహం ఎలా కనిపిస్తుందండి, గొర్రె పిల్ల వలె కనిపిస్తుంది. ఎందుకంటే మన పాపాల నిమిత్తం మరణించారు. ఇంకా పాపంలో మనము అక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు, చీకట్లోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. చాలామంది పాపాలు ఎందుకు చేస్తారంటే, ఇంకా మంచి చేస్తే మాకు ఏ ఒక రాబడి రావట్లేదు, మేము ఆదివారాలు చర్చిలకి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ అదే రోజు ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ పని చేసుకుని అప్పుడు వెళ్దాము ఎప్పుడుకో అనుకుంటారు. ఇప్పుడు క్రిస్మస్కి, ఈస్టర్కి కానీ వారికి ఆ అవకాశము రాదు అండి. కానీ మనం ఎప్పుడైతే ఆ పాపాన్ని, లేకపోతే దేవుడు నిర్ణయించిన ఆ దినాన్ని పక్కన పెట్టి, దినాన్ని చూడండి పనుల కొరకే పక్కన పెట్టి మనం యేసుక్రీస్తు గురించి సమయం గడిపినట్లయితే, ఆ నీతిని, రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామండి, అన్నీ మనకు వెంబడి వస్తాయండి. మనం వెళ్ళకపోయినా చూడండి వారు మన కొరకే పని అంతా తీసుకొస్తారు. మనం చేయలేని ఆదివారం దినాన్ని ఆ పనులు వారమంతా చూడండి ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువై మన కొరకే వస్తాయండి. అందుకనే ఆ పాపం నుంచి విడిపిస్తానికి యూదా గోత్రపు సింహము వచ్చారండి. ఇంకా మనకేం సెలవిస్తున్నారంటే, మనం ఇంకా వాటిని భయపడి అక్కడే ఉండవలసిన అవసరము
లేనే లేదు. మనం ఇంకా యేసుక్రీస్తుతో నడవాలండి, యేసుక్రీస్తుని మహింపరుస్తూ ఉండాలి. పరలోకంలో ఉన్న యోహాను పరలోకానికి చేరాడు, కానీ అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఏడుపు లేదు, కానీ చూడండి ఆ పుస్తకాన్ని తెరిసేవారు అక్కడ కూడా కనిపించలేదంట. యేసుక్రీస్తు ఒకవేళ పరలోకంలో లేకపోతే ఏం జరుగుతుందండి? ఆ పరలోకమే కాదంట. ఈ భూమి మీద కూడా యేసుక్రీస్తు లేకపోతే, ఈ భూమిలో చూడండి ఆయన పరలోకం దిగి వచ్చిన ఆయన లేకపోతే, ఒకవేళ చూడండి ఆయన సన్నిధి లేకపోతే మనం ఇక్కడ ఆనందంతో ఉండలేమండి. ఈ పాపంలో మనము బ్రతకలేం. పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో ఏ ఒక్కరు బ్రతకలేరు. ఎంత మనం చూసినట్లయితే ఎంత డేంజరస్గా ప్రతిరోజు మారుతూ ఉన్నాయి. ప్రతి దినాలు ఎప్పుడు ఏం జరుగుతున్నాయో మనకు తెలియట్లా. టెక్నాలజీ అయితే పెరిగిపోతుంది, చాలా జ్ఞానం పెరిగిపోతుంది జనాలకి, అలాగే టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అయిపోతుంది. కానీ మనుషులు చూడండి ఎలాగవుతున్నారంటే ఇంకా పాపంలో పడిపోతున్నారు, ఇంకా జంతువుల వలె వారు మారుతున్నారు. ఏదో సైన్స్ వ్యక్తి చెప్పారు కోతుల నుంచి మనుషులు వచ్చారు, కానీ ఈ కాలంలో ఎలా జరుగుతున్నాయి అంటే మనుషులు కోతుల వలె, మనుషులు చూడండి ఒక జంతువు వలె మారిపోయి ఒకరిని ఒకరు చంపే సమయాలు వచ్చినాయి. ఒకరిని ఒకరు చూడండి చీల్చుకునే ఆ సమయం వచ్చింది. ఏదైతే జరగని పనులు చూడండి ఈ కాలంలో కడవరి దినాల్లో లాస్ట్ డేస్లో జరుగుతూ ఉన్నాయని మనకు కనిపిస్తున్నాయి. న్యూస్ మనం చూస్తే ఎంతో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి, మనము అనుకోనివి జరుగుతున్నాయి. ఎందుకంటే వారిలో పాపం పెరుగుతుంది. వారు యేసుక్రీస్తుని చూడట్లా, వారు దుష్టుని చూస్తున్నారు. వారు యేసుక్రీస్తుని చూడట్లా, కానీ మొబైల్లో చూసి ఇక్కడక్కడ చూసి ఈ లోకంలో ఉన్న వాటిని చూసి చూడండి ఆ లోకం వల్ల లేకపోతే శత్రువు వల్ల లేకపోతే ఆ జంతువుల వల్ల మారిపోతున్నారు. కానీ మనం ఎప్పుడైతే యూదా గోత్రపు సింహంని చూస్తే ఆ సింహం ఏం చేస్తుందండి? గొర్రె పిల్ల వలె మనల్ని మార్చుతుంది. మనల్ని చూడండి మనలో పాపం లేకుండా మనల్ని కడుగుతుంది అని మనం తెలుసుకుని ఆయన వలె మనం మారటానికి ముందుగా చూడండి ఆయన బైబిల్ని మనం చదవాలి. ఆయన బైబిల్ కొరకే వెతకాలి. మొబైల్ కనిపించకపోయినా పర్లేదు, కానీ ఆ మొబైల్ దాని గది మనకు వస్తుంది ఎప్పుడైతే మనం ముందుగా బైబిల్ మనం చదువుతానికి ఇష్టపడితే. బైబిల్ లేకుండా మేము ఇంకా పనికి వెళ్ళాం, బైబిల్ లేకుండా స్కూల్కి వెళ్ళాం అన్న ఒక తీర్మానం మనం తీసుకుంటే, మంచి ఒక డిసిజన్ మనం తీసుకుంటే చూడండి ఈ లోకంలో ఏది మనల్ని ఆపలేదు. ఈ లోకంలో ఏడవలసిన పని మనకు ఉండదు. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుదాం. మరియు ఆ గొర్రె పిల్ల యొక్క 7 కమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి ఎందటకి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయండి? 7. ఎన్ని కన్నులు ఉన్నాయంటే 7 కన్నులు కనిపిస్తున్నాయి. 7 ఐస్ కనిపిస్తున్నాయి. ఈ 7 కళ్ళు పడుకుంటానికి ఉపయోగిస్తున్నారండి? కాదు. ఆయన ఏంటండి ఆ 7 కన్నులు ఏం చేస్తున్నారంట? 7 ఆత్మలు భూమి మీద సంచరిస్తున్నాయి, భూమి మీద అన్నిటినీ చూస్తున్నాయి. చాలామంది ఒక చిన్న ఇల్లు అయినా ఎన్నో కెమెరాలు ఈ రోజుల్లో పెట్టేస్తున్నారు. సొసైటీకి ఎన్నో కెమెరాలు పెట్టేస్తున్నారు, ముందు వెనకాల అన్ని చోట్ల నుంచి కెమెరాలు. ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏం దొంగలించాలని ప్రయత్నిస్తారో, ఏ పని కొరకే వచ్చారో అన్నిటినీ అక్కడ ఆ ఫుటేజ్లో చూస్తున్నారు. అంటే ట్రేస్ చేయాలి, ఎవరు వస్తారు, ఏ దొంగ వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో అన్నిటినీ చూసుకుంటూ ఉంటారండి. పాతకాలంలో ఏంటంటే భయపడేవారు, ఎవరన్నా వచ్చారా, ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారా అని చూడండి అనేక విషయాల్లో వారు భయపడేవారు, జాగ్రత్త పడేవారు. ఈ కాలంలో మనకి ఒక మంచి విషయం దేవుడు ఏం తెలియజేస్తున్నారండి? మన కొరకే ఆయన ముందుగానే ఈ చిన్న కెమెరాలు కాదు, కానీ దేవుని కన్నులు మన మీద ఉంచారంట. మనల్ని రక్షిస్తానికి, మనల్ని కాపాడటానికి ఆయన అన్ని చోట్ల ఏం చేశారండి? ఆయన 7 ఆత్మలు పంపి ఉన్నారు. మనం ఎక్కడ నిలిచినా ఆయన ఆత్మ మనతో ఉన్నది. అందుకనే దావీదు మహారాజు, నేను భూమి మీద ఉన్నా, భూమి కింద ఉన్నా, లేకపోతే పరలోకంలో ఉన్నా, ఎక్కడున్నా చూడండి ఆయన ఆత్మ నన్ను విడిచి వెళ్ళదని చెప్తున్నారు. అంటే ఆ కన్నులు మనల్ని చూస్తున్నాయి. అంటే మనము ప్రార్థిస్తున్నామా, మనము పడుకుంటున్నామా? రెస్ట్ తీసుకోవాలండి, కానీ పూర్తిగా రెస్ట్ కాదు. అది 24 గంటలు ఇంకా పడుకుంటూనే ఉంటాం, ఇలా కొంచెం తిరిగి వచ్చి మళ్ళీ పడుకుంటాం, లేదా ఏదో చేసి పడుకుంటాం. అలా కాకుండా ఎంతగా మనం ప్రార్థిస్తున్నామో ఆ ఆత్మలు చూస్తున్నాయి. మనల్ని ఇంకా
ప్రార్థనలో మనని ఎదిగింపు చేయాలని చూడండి. ఆయన కన్నులు ఎప్పుడు మనతోటే ఉన్నాయి. మనము ఎక్కడ పనిలోకి వెళ్ళినా అక్కడ కూడా మనం పని చేసే ముందు ఏం చేయాలండి? ప్రార్థన చేసి ప్రారంభించాలి. మధ్య మధ్యలో మనకు అర్థం కావట్లేదు, ఎవరు నాకు సాయం కావాలని మనం చాలాసార్లు బాధపడతాం. కానీ మనం ప్రార్థించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తారండి? సాయం చేస్తారు. మనకి ఏదో బాధ కలిగిందంటే దేవుడు బాధ పెట్టాలని కాదు, మనం ప్రార్థించాలని దేవుడు మనకు చూడండి గుర్తు చేస్తున్నారు. కొన్నిసార్లు మనకు మధ్యరాత్రిలో నిద్ర రావట్లేదు, దేవుడు నిద్ర ఇవ్వట్లా, సుఖమైన నిద్ర ఇవ్వట్లేదని అనుకుంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారండి? మన గురించి, మన వారి గురించి మనం ఆ సమయంలో ప్రార్థించాలి. ఆ నిద్ర లేని సమయంలో ఎక్కువగా మనం ప్రార్థించినట్లయితే ఇంకా మంచి నిద్ర మనకు వస్తుందండి. మనము పడుకున్నది ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే 10 గంటలు పడుకుంటారు, కానీ నిద్ర అసలే నేను మంచిగా పడుకోలేదు అంటారు. అంటే ఆ నిద్ర, మంచి నిద్ర వరకు దొరకలేదు. కొందరు 3 గంటలు 5 గంటలు పడుకున్నా సుఖమైన నిద్ర వచ్చింది, చాలా హాయిగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది, నేను పూర్తిగా రిఫ్రెష్ అయిపోయాను అంటారు. ఎన్ని గంటలు అండి అది? 4 గంటల్లో, 5 గంటల్లోనే వారి శరీరం అంతా రిఫ్రెష్ అయిపోద్ది, వారి మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోద్ది, వారికి ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చే నిద్ర అలాగుంటుందండి. మనం టైం లెక్కెట్టకుండా మనం చూడండి ఆ సమయం దేవుడు ఎంతగా ఇస్తున్నారో, ఎంత తక్కువ సమయమైనా ఎక్కువ కార్యాలు జరుగుతాయండి, ఎక్కువ అద్భుతాలు జరుగుతాయండి, ఎక్కువ హెల్త్ మనకు వస్తుంది. అలాగే మనము ఆది కాండంలో 49వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదువుదాం. ఈ యూదా గోత్రపు సింహం గురించి ఇక్కడ కూడా కొన్ని విషయాలు రాశారండి. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి, సింహము వలెను గర్జించు, ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొనెను, అతనిని లేపువాడు ఎవరు? ఆయన చూడండి, ఒకవేళ ఒక ప్రాంతంలో, ఒక ప్లేస్లో ఆయన కూర్చున్నట్లయితే ఆ సింహాన్ని లేపేవాడు ఎవరు అని ప్రశ్నిస్తారు. అంటే మనల్ని చాలామంది లేపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘం ఇక్కడి నుంచి వేరే చోటకి తరలించండి, లేకపోతే ప్రార్థనలు చేయకూడదని చాలామంది ప్రయత్నిస్తారు. కానీ యూదా గోత్రపు సింహము మన కొరకే సిద్ధంగా ఉందండి. వాటిని మనల్ని కదిపారంటే సింహాన్ని గెదిపినట్టే. మనం ఆరాధనని ఆపాలని ప్రయత్నిస్తారు. ఈ కాలంలో చాలామంది చాలా శోధనలు, చాలా చూడండి అపోజిషన్స్ వస్తున్నాయి. ఏంటంటే ప్రార్థన జరగకూడదు, మైక్ ఎక్కువ సౌండ్ పెట్టకూడదు, రాత్రులు ప్రార్థన చేయకూడదు, లేకపోతే ఈ ప్లేస్లో ప్రార్థన చేయకూడదు, ఇక్కడ పర్మిషన్ లేదు, అక్కడ ఆ ప్రాంతంలో ప్రార్థన జరగకూడదు, ఇక్కడ ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ ప్లేస్, ఆ ప్లేస్ అని చూడండి అనేకమైన విధమైన అపోజిషన్స్ వస్తున్నాయి. కానీ ఈ యూదా గోత్రపు సింహము లేచింది అనుకోండి, వారికి ఉన్న అధికారాలు ఏమవుతాయండి? వారి చేతిలో నుంచి తీసిపోతాయి, వారి చేతిలో నుంచి వెళ్ళిపోతాయి, ఆ చేతిలో ఇంకా ఉండవు. ఆ నెబుకద్నెజర్ ఏ విధంగా గడ్డి తిన్నాడో అదే విధంగా వీరు కూడా గడ్డి తింటారు. ఏదో నేను ఈ నాయకుడిని, నేను ఈ మంత్రిని, ఆ మంత్రిని అంటే ఏమీ జరగదండి. లోకమంతా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు ఆ భూమిని ఎలా తిప్పాలో ఆయనకి తెలుసు. వర్షాలు ఆపాలంటే ఏ ఒక గవర్నమెంట్ వల్ల కానీ కాదండి. ఒకవేళ వర్షాలు రావాలంటే ఏ ఒక అధికారి వల్ల కాదు. అహాబు చాలా ప్రయత్నించాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. అదే విధంగా ఈ కాలంలో కూడా జరుగుతున్నాయేమో. కానీ చూడండి, అహాబ్కున్న భార్య యెజబెల్ ఎంతో చూడండి ఏలియాని చంపాలని, దేవుని ప్రవక్తల్ని చంపాలని ప్రయత్నించింది కానీ ఏమీ చేయలేకపోయింది. దేవుడు ఏం చేశారండి? ఆ మరణం లేకుండా ఏలియాని ఆయన సజీవుడిగా చూడండి పరలోకానికి తీసుకువెళ్ళాడు. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా ఈ కాలంలో ఎంతగా అహాబ్ వలె రాజులు ఉన్నారేమో, వారి భార్య వలె అనేక ఏంటండి ఏదేదో మతాలు ఉన్నాయేమో, ఏదేదో వారికి ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయేమో, అవన్నీ ఏం చేయలేవండి. ఎందుకంటే ఆ యెజబెల్ ఆత్మ వారిలో పనిచేయచ్చు, ఆ మంత్రుల ఆత్మ, అహాబ్ ఆత్మ వారిలో పనిచేయచ్చు. కానీ యేసుక్రీస్తు ఆత్మ చూడండి ఈ లోకమంతా సంచరిస్తూ ఉన్నది. ఆయన ఎప్పుడు సింహం వలె లేసారంటే ఏ ఒకరు నిలవలేరని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తుని చూడాలి. మన ఏడుపు ఆగిపోతుందండి, మన సమస్యలు ఆగిపోతాయి. మనం బైబిల్లో ఆయన వెతుకుతూ ఉండాలి. మనం ఎప్పుడు ఆ సింహం వలె ఆయన్ని చూస్తూ ఉండాలి. దేవుడుగానే మనం చూస్తాం. కొన్నిసార్లు యేసుక్రీస్తుగానే చూస్తున్నాం. కానీ అదే యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం కూడా అయ్యున్నారు. కాబట్టి ఆ సింహాన్ని మనం తలంచుకోవాలి. ఆ యూదా గోత్రపు సింహము
లెగాలని మనం ప్రార్థించాలి. మన కొరకే సహాయం ఆయన దగ్గరికి నుంచి రావాలని మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన జయించారు. ఎందుకు అంటే ఆయన ముందుగానే అన్నిటి మీద ఆయన అధికారం ఉన్నది కాబట్టి ఆయన మన కొరకే రావాలని మనం ఏం చేయాలండి? ప్రార్థించాలని వాక్యము సెలవిస్తుంది. అదే ఆదికాండంలో 49వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదామండి. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్యలో నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. అంటే యేసుక్రీస్తుకి ఏంటండి? ప్రజలు విధేయులై ఉందరు. ఈ కాలంలో మనమే క్రైస్తువులు అంటున్నాం, కానీ ఆయన వాక్యానికి మనము లోబడట్లా, విధేయులుగా మనము ఉండట్లా. మనం చూడండి, సంఘానికి ముందు రాలేని పరిస్థితి, మనం ఆదివారాన్ని చూడండి దేవుడి కొరకే పూర్తిగా అప్పగించలేని పరిస్థితి, మనం దేవుణ్ణి ముందు స్థానంలో ఉండలేని పరిస్థితి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రజలందరూ, వారు ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, ఏ ఒక లొకేషన్కి చెందిన వారైనా, అందరూ చూడండి దేవునికి ఏం చేస్తారండి? విధేయులుగా ఉంటారంట. ఏదో నెబుకద్నెజర్ ఆ కాలంలో ఏదేదో ఆలోచించాడు, కానీ దేవుడు ఏం చేశారండి? గడ్డి తినే వ్యక్తిగా మార్చారు. ఇంకా దేవుడు ఏ విధంగా చెప్తూ ఉన్నారో అది చేసే విధంగా వారు మారారు. ఇంకా వారి కుమారులు కూడా, వారి పిల్లలు కూడా ఏం చేశారండి? దానియేలుతో దేవుడు ఏ విధంగా మాట్లాడారో అది చేస్తానికి వారు సిద్ధపడ్డారు. అంటే దేవుడు ఏ అన్యులైనా వాడుకోగలరు. దేవుడు చూడండి ఏ ఒక వ్యక్తినైనా వాడుకోగలరు. దేవుడు జంతువులను కూడా వాడుకుంటారు. దేవుడు ఏం చేస్తారండి? పక్షులను కూడా వాడుకుంటారు. దేవుడు ఆ చేపలను కూడా, ఆ నాణ్యాన్ని తీసుకుని రామంటే ఆ నాణ్యాన్ని కూడా తీసుకొచ్చే విధంగా చేపలను కూడా వాడుకుంటున్నారు. ఆ ఆహారాన్ని ఏలియా కొరకే తీసుకుని రామని ఆ కాకోలాన్ని, ఆ కాకిల్ని చెప్పినప్పుడు చూడండి, ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ ఏం చేశాయండి? విధేయత చూపించారు నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనం కూడా విధేయులుగా ఉంటామంట. ఎప్పుడు అంటే మనము ఆ యూదా గోత్రపు సింహాన్ని చూస్తే, ఎప్పుడు అంటే మనము యేసుక్రీస్తు వైపు మన దృష్టి ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే మనము ఆయనతో నడవాలని ఇష్టపడినప్పుడు. దేవుడు చూడండి మనల్ని బలవంతంగా తీసుకెళ్ళొచ్చు, కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. మన దేవుడు ఏంటండి? మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు, మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చారు, మనకు ఒక ఇండిపెండెన్స్ని ఇచ్చారు. మనం ఈ దేశంలో మనము ఒక స్వతంత్రులుగా మనకు చూడండి ఒక ఇండిపెండెన్స్ మనకుంది, కానీ దేవుణ్ణి మహింపరిచే ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ఏం చేస్తున్నారంటే అక్కడ స్వతంత్రులుగా ఎవరిని దేవుడు ఏ దేవుడుగా నిజమైన దేవుడిని ఆరాధిస్తానికి కొన్ని చోట్ల చూడండి ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లే. కానీ దేవుడు మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. దేవుడు బలవంతంగా చెప్పట్ల మనల్ని ఆరాధించమని, మనకొక బుక్గా, మనకొక ప్రేమ లేఖగా రాసి ఇచ్చారు. ఏంటండి? ఆయనకి ఇష్టమైనది ఏంటో మనం చేయగలిగితే చూడండి మనకిష్టమైంది ఆయన చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి ఇచ్చిన ఈ బైబిల్ ప్రేమ పత్రికలో మనం ఏం చూడాలండి? ఆయన ప్రేమ మనం ఎలాగ పొందుకోవాలి, ఆయన చేసిన కార్యాలు, ఆయనకి ఇష్టమైన పనులు మనం చూసి ఆ విధేయత చూపించాలని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏంటంటే ఇతరుల గురించి మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఆయన చేయాల, ఈయన రాలా, ఆయన వారందరి గురించి కాకుండా ముందు మన గురించి మనము పరిశీలించాలండి. అదే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అంతట పరలోకమందునో భూలోకమందునో భూమి క్రిందనో సముద్రంలోనో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వంను సింహాసనసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయో మహిమయో ప్రభావమును యుగ యుగములు కలుగునుగా. కానీ ఇది ఏదో ఒక రోజు 2 రోజులు కాదండి, యుగ యుగములకు ఆయనకే ఘనత, యుగ యుగములకు ఆయనకి మహిమ అనించండి. అక్కడ వారిని ఏం చేస్తున్నారండి? ఘనపరుస్తున్నారు. ఎవరిని అంటే సింహాసనం మీద ఉన్న యెహోవా దేవుడిని, అలాగే గొర్రెపిల్ల అయిన మన యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తుని యుగ యుగంలో
స్తుతిస్తున్నారు. మనం ఏంటండి ఏదో ఒకసారి ఏదో వాక్యం విన్నామంటే హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అంటాం, కానీ దాని తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఏదో పాటలు వినిపిస్తే ఇంకా పాటల్లోనే ఇంకా ఆ పాటల్ని ఇంకా మనం ఏం చేస్తామండి, ధ్యానిస్తూ ఉంటాం, ఆ పాటలనే పాడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి యుగ యుగాలు మనం స్తుతించేవారుగా ఉండాలి. మనము ఎప్పుడు చూడండి ఆ వాక్యము ఏ విధంగా మనల్ని ఆకర్షిస్తుందో. మనం ఇక్కడ ఏదో ఒక 2 గంటలు చర్చిలో కూర్చోవాలంటే ఎప్పుడు టైం అయిపోతుందని చాలాసార్లు టైములు చూస్తూ ఉంటారు. లేకపోతే ఆయనకి ఇచ్చిన 20 నిమిషాల్లో 30 నిమిషాలు తీసుకున్నాడు ఎందుకని చూడండి ఆ ఆలోచనలోనే ఉంటుంది. కానీ అక్కడ పరలోకంలో ఏంటండి, దీవారాత్రులు ఆయన మహింపరుస్తున్నారంటాం. అక్కడ దీవారాత్రులు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ఆయన్ని చూడండి స్తుతిస్తూ ఉంటున్నారు. అక్కడ అలాగే మనం ఈ వాక్యంలో చూసినట్లయితే ఈ వచనంలో మనం ఏం చూస్తామండి, స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగంలో కలుగునుగా. కానీ దేవునికి వారు ఏం చేస్తారంటే యుగ యుగాలకి కలగాలని కోరుకుంటున్నారు. యుగ యుగాలు వారు ఆరాధిస్తున్నారు. కానీ మనం యుగాలు మర్చిపోతే మనం రోజులు కూడా నిమిషాలు కూడా చేయలేకపోతున్నాం. మనం ఒక గంటలు దాటితేనే మనకు చూడండి నీరసం వచ్చేస్తుంది. గంటలు దాటితేనే మనకేంటండి దాహం వేసేస్తుంది. కొందరికి గంటలు దాటితేనే చూడండి ఏం తినడానికి దొరుకుతుందా అని చాలామంది చూస్తుంటారు. ఆ గంటలు ఒక 2 గంటలు దాటినాయి అంటే చూడండి చాలామందికి నిద్రలో వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే వారికి అక్కడ నిద్ర లేదంట, వారికి నిద్ర అవసరం లేదంట, ఆహారం అవసరం లేదంట, అక్కడ దాహం కూడా వేయదంట. ఎందుకు అంటే దేవుడు అన్నిటిని ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. ఆ దేవుడిలోనే అన్నీ కనిపిస్తాయి, ఆ దేవుడిలోనే అన్నీ మనము పొందుకోవచ్చు. ఆ సమయంలో మనం మోషేని చూస్తే దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు నాకు కొంచెం రెస్ట్ బ్రేక్, ఈ మధ్యలో నేను కొంచెం టీ తాగొస్తా, కాఫీ తాగొస్తానని చూడండి. అక్కడ మోషే అడగలేదంట, ఆయన నీళ్ళు చుక్క కూడా ఆయన ముట్టుకోలేదంట, ఏమీ తినలేదంట 40 దినాలు 40 రాత్రులు. ఎందుకంటే ఆయన వాక్యంలోనే ఆ శక్తి ఉన్నది, ఆయన మాటల్లోనే ఆ బలం ఉంది, ఆయన మాటల్లోనే రిఫ్రెష్మెంట్ ఉంది. ఆయన మాటల్లోనే చూడండి మనం నిద్రపోకపోయినా మనకు చూడండి రిఫ్రెష్మెంట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనము దేవునికి విధేయులుగా ఉండి వెళ్ళినట్లయితే మన జీవితంలో చూడండి ఏడుపు వచ్చినా ఆ ఏడుపును ముందుగానే దేవుడు దూరపరుస్తాడు. మనకు సమస్య వచ్చినా ఆ సమస్యల మీద దేవుడు ముందుగానే మనకి ఏం చేస్తారండి, విజయాన్ని ఇస్తారు. ఏ ఒక విషయంలో మీరు కృంగిపోతున్నారేమో, బాధపడుతున్నారేమో, లేకపోతే అనారోగ్యంగా ఉన్నారేమో, లేకపోతే మీరు చేయలేదు అని ఇంకా మర్చిపోయి విడిచిపెడుతున్నారేమో, కానీ దేవుని వాక్యం మీతో సెలవిస్తున్నది ఏంటంటే ఈరోజు యూదా గోత్రము సింహాన్ని చూడండి ఆయన ముందుగానే జయించి ఉన్నారు. ఆయన్ని చూస్తూ ఉండండి, కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మీరు ఒకవేళ నమ్మినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి గురించి మేము ప్రార్థిస్తాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, సగం విన్నారో ప్రభు, పూర్తిగా వినలేకపోయారో వారందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. పూర్తిగా విన్నారు, వారిని ఇంకా ఎక్కువగా అభిషేకించండి. మీ వాక్యంలో ఇంకా వారిని ఎదిగించండి. మీ వాక్యము మీ యొద్ద నుంచి వచ్చింది ప్రభు, మీ వాక్యంలో జీవం ఉన్నది అన్న మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా అనేకుల్ని ప్రభ మీ జీవంతో నింపండి, మీ ఆత్మతో నింపండి. మీరు ప్రభ వారి జీవితాల్లో మార్పులు దయచేయండి, ఐశ్వర్యాన్ని వారి జీవితాల్లో మీరే అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం మీ బిడ్డలందరికీ దయచేయమని కోరుతున్నా. ఏదైతే అనారోగ్యం ఉందో, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పులు, ఏ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయో అన్నిటినీ యేసు నామంలో మీరే ప్రభ ముట్టి స్వస్థపరచమని కోరుతున్నాం రాజా. మీరే పూర్తి స్వస్థత యెహోవా రాఫాగా మీరే అనుగ్రహించండి. మీరు పొందిన గాయాల ద్వారా పూర్తి స్వస్థత అనుగ్రహించమని కోరుతున్నా. ఆ పళ్ళు నొప్పులైనా, చేతుల నొప్పులైనా, ఏ నొప్పైనా ప్రభు అన్నిటి నుంచి వారికి విడుదల ప్రకటించండి. ఇంకా ఉద్యోగాల్లో అనేకులకి మీరే ప్రమోషన్స్ తెచ్చండి, ఎక్కువ శాలరీస్ పెరగడానికి సాయం తెచ్చండి, కొత్త జాబ్స్ వస్తానికి సాయం తెచ్చండి, కొత్త ఇల్లు కట్టుకుంటానికి సాయం తెచ్చండి, కొత్త వాహనాలు కొనుక్కోవడానికి సాయం తెచ్చండి. వారికున్న ఇబ్బందుల్లో ఆగిపోయిన డబ్బులు అన్నీ తిరిగి వారు పొందుకోవడానికి సాయం తెచ్చండి. ఏ ఒక్కరు ప్రభ లాస్ అవ్వకుండా అందరూ ప్రాఫిట్స్ పొందుకోవటానికి సాయం తెచ్చండి. వారికున్న ఆనందాన్ని ప్రభ, వారికున్న ధనాన్ని ప్రభ, వారికున్న ఫ్యామిలీ ప్రభ, ఏది ఎవరు దొంగలించకుండా అన్నిటిలో వారు ప్రభ ఏకమై ఉండి అన్నిటినీ అనుభవించి మీ నామాన్ని మహింపరిచే విధంగా మీ బిడ్డలందరికీ సాయం తెచ్చేసి వారందరినీ ఆశీర్వదించమని కోరుతూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయంలో ఈ టీవీ ఛానల్లో, అలాగే యూట్యూబ్ ఛానల్లో, అలాగే ప్రభ అనేక మీడియాల ద్వారా ప్రభ ఈ వాక్యం అనేకులకి అందటానికి మీరే సాయం తెచ్చేసి ఈ వాక్యం ద్వారా అనేకులు మిమ్మల్ని చూసి యూదా గోత్రపు సింహము మాతో నిలిచి ఉన్నారని, ఒకవేళ దేవుడు మా పక్షాన ఉంటే మాకు విరోధి
ఎవరు అని తెలుసుకుంటానికి మీరే కృపను అనుగ్రహించి అందరినీ దీవించమనుకోవద్దు. ఈ ప్రార్థనంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.